కార్యాలయాల్లో అక్రమ దందాలు మితిమీరిపోయాయి. కార్యాలయాల్లో బ్రోకర్స్దే రాజ్యం అయిపోయింది. డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్ ఇలా ఏ పనికొచ్చినా కూడా దళారుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు. విజయవాడ ఆర్టీఓ కార్యాలయాల్లో టీవీ9 నిఘా ఆపరేషన్ చేపట్టింది. ఆ వివరాలు చూద్దాం. విజయవాడలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం సామాన్యులకు కష్టంగా మారుతుంది. నిబంధనల ప్రకారం కాకుండా బ్రోకర్ల మాట ఇంటే ఇట్టే పనవుతున్నటువంటి పరిస్థితి. ఆర్టీఓ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే బ్రోకర్ల స్థావరాలను ఏర్పాటు చేసి డ్రైవింగ్ లైసెన్స్ల పేరుతో అక్రమంగా వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటో టీవీ9 నిఘా ఆపరేషన్లో చూడండి. విజయవాడ ఆర్టీఓ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో అవకతవకలు వెలుగు చూశాయి. నందిగామ, జగ్గైపేట, విజయవాడలోని ఆర్టీఓ కార్యాలయాలు, అలాగే నున్నలోని ఏటీఎస్ కేంద్రం దగ్గర దళారుల హవా కొనసాగుతోంది. ప్రతి కార్యాలయం సమీపంలో దళారులు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసి లైసెన్సుల కోసం వచ్చేవారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తూ లైసెన్సుల ప్రక్రియను అడ్డదారి పట్టిస్తున్నారు. ఈ భాగోతంపై టీవీ9 నిఘా పెట్టింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం సాధారణ వ్యక్తుల మాదిరిగా దళారులను సంప్రదించింది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి 7,500 వరకు ఖర్చవుతుందని, డ్రైవింగ్ టెస్టు తామే చూసుకుంటామని చెప్పారు బ్రోకర్. అభ్యర్థి ఆధార్ కార్డు తీసుకువస్తే చాలని చెబుతున్నారు. రోజుకు 200 వరకు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు అధికారులు. ఈ లెక్కన రోజుకు దాదాపు 10 లక్షల రూపాయల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా లెర్నింగ్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఒక అభ్యర్థికి 700 లోపు ఖర్చవుతుంది. మరోవైపు ఈ ఆరోపణలను ఆర్టీఓ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆర్టీఓ కార్యాలయాల్లోకి బ్రోకర్లకు అనుమతి లేదని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని నేరుగా పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఎవరికి వారు సులభతరంగా అప్లై చేసుకోవచ్చు, ఎల్ఎల్ఆర్ తీసుకోవచ్చు, డ్రైవింగ్ నేర్చుకుని కరెక్ట్గా టెస్ట్ ఇచ్చి పాస్ అవ్వచ్చు. ఎవరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు మేము వాటిని స్ట్రింజెంట్గానే చూస్తాము. మా ఏరియాస్లో, మా ప్రిమిసెస్లో ఎలాంటి మిడిల్ పర్సన్స్ని మేము అలౌ చేయం. డ్రైవింగ్ లైసెన్సుల కోసం వచ్చిన అభ్యర్థులతో మాట్లాడితే ప్రతి ఒక్కరూ బ్రోకర్ల ద్వారానే వచ్చినట్లు చెబుతున్నారు. బ్రోకర్లు 5,000 నుంచి 7,000 వరకు వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. దళారులకు అధికారుల మద్దతు ఉండటంతోనే ఈ వ్యవస్థ కొనసాగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. నా పేరు రాజేష్. ఎట్లా అప్లై చేసుకున్నారు? అసలు మీకు ఎంత ఖర్చు? అంటే మాకు తెలిసిన ఏజెంట్ ద్వారా అప్లై చేసాము. మాకు 5,000 దాకా ఖర్చు. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పారు? అసలు క్లాస్ ఉంది అన్నారు ఇక్కడ. ఆ క్లాస్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పక్కన అద్దాల రూమ్ అన్నారు. అక్కడికి వెళ్తే మనకి ఎల్ఆర్ ఇస్తారు కంప్యూటర్ ముందు. అంటే దీనిలో ఏమేమి అప్లై చేశారు? నేను 2 వీలర్కి 4 వీలర్కి అప్లై చేస్తాను. కార్ట్ వాళ్ళతో వచ్చాను. ఎంత ఖర్చు అవుతుంది? అది వాళ్ళే చూసుకున్నారు సార్, మా సంబంధం లేదు. చెప్పారు డబ్బులు ఎంత అవుతుందని? మాకేం చెప్పలేదు. ఇది విజయవాడలో ఆర్టీఓ కార్యాలయాల్లో పరిస్థితి. దళారుల ప్రమేయం లేకుండా డ్రైవింగ్ లైసెన్సులు జారీ కాని పరిస్థితి నెలకొంది. ఒక్క డ్రైవింగ్ లైసెన్సులు కాక వాహన యజమానుల పేరు మార్పు, ఫిట్నెస్ ఇలా అన్ని పనుల కోసం ప్రజలు వీరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మారాలంటే ఆర్టీఏ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిందే. ఇందులో భాగంగా ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు అధికారుల తీరు కూడా మారాల్సిందే. ఆర్టీఓ కార్యాలయాల వద్ద ప్రభుత్వ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ కూడా బ్రోకర్ల దందా అనేది యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. దీనిపైన సామాన్య ప్రజలందరూ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరామెన్ వెంకట్తో శివకుమార్, విజయవాడ.